Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మహానాడుకు జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇదే. కడపలో చాలా ఘనంగా 3 రోజుల పాటు జరిగింది. ఇటు చూసినా పసుపు రెపరెపలతో సందడి చేసింది. ఇంకేముంది, పులివెందులలో కూడా జగన్ ఓటమి ఖాయమని ఇదే ఉత్సాహంతో చంద్రబాబు సహా నేతలంతా అనేశారు. వైసీపీకి ఏమీ బలం లేదని తేల్చేశారు. అయితే మహానాడు జరిగిన 10 రోజుల తేడాలో అదే కడప జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీ పుట్టినప్పటి నుంచి టీడీపీలోనే ఉన్న సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి టీడీపీకి షాక్ ఇచ్చారు. ఆయన కేవలం 2 లైన్లలో తన రాజీనామా లేఖ రాసి చంద్రబాబుకు పంపించారు. అందులో ప్రజలు అనుచరుల మనోభావాలను గౌరవిస్తూ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పడం విశేషం. కూటమి పాలనకు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో బలమైన నేత పార్టీకి రాజీనామా చేయడం గ్రౌండ్ లెవెల్లో మారుతున్న పరిణామాలకు సంకేతమా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇక రాజంపేటలో 2024 ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా సుగవాసి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తన ఓటమికి సొంత పార్టీ వారే కారణమని వైసీపీ నేతలతో చేతులు కలిపి తనను ఓడించారని సుగవాసి గతంలో ఆరోపించారు. ఆ మీదట ఆయన సొంత పార్టీ వారి మీద, వారి దందాల మీద అధినాయకత్వానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. చివరికి విసిగి వేసారి రాజీనామా చేశారని అంటున్నారు. ఆయన రాజీనామా వెనుక వైసీపీ ఉందని ప్రచారం సాగుతోంది. ఇదంతా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి స్కెచ్ అని అంటున్నారు. ఇక కడపలో వైసీపీని పూర్తిగా బలోపేతం చేసే చర్యలలో భాగంగానే సుగవాసిని తొందరలో వైసీపీలోకి తెస్తారని కూడా అంటున్నారు. అంతేకాదు టీడీపీ బలంగా ఉంది, వైసీపీ పని అయిపోయింది అని పసుపు పార్టీ నేతలు చేస్తున్న ప్రచారానికి ఇది కౌంటర్ అటాక్ అంటున్నారు. కడపలో చంద్రబాబు జరిపిన మహానాడుకు జగన్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అని అంటున్నారు. తన ఇంట్లో సైకిల్, తన ఇంటి మీద పసుపు జెండా, తన ఒంటిలో టీడీపీ మీద భక్తిని నిండుగా నింపుకున్న సుగవాసి లాంటి సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేయడం అంటే బిగ్ షాక్ టీడీపీకే అని అంటున్నారు. అంతేకాదు సీమలో టీడీపీలో వర్గపోరు చాలా చోట్ల ఉందని, దాంతో మరింత మంది మీద వైసీపీ కన్నేసిందని, దాని ఫలితాలు కూడా తొందరలో ఉంటాయని చెబుతున్నారు. మొత్తానికి కడప తన అడ్డా అని వైసీపీ మరోసారి చెబుతోంది. ఎన్నికలలో గెలుపోటములు పక్కన పెడితే మొత్తం రాయలసీమ వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అన్నది తొందరలోనే మరోసారి అధికార కూటమిని గట్టిగా నిరూపించే పనిలో వైసీపీ బిజీగా ఉందని అంటున్నారు. చూడాలి మరి సీమ నుంచి మొదలైన ఈ పొలిటికల్ వార్లో ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఏంటో.